నమస్కారం. డి న్యూస్‌కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్‌లో ముఖ్యాంశాలు. మీకోసం కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు తీవ్ర ఆగ్రహం. కార్యక్రమానికి గైరు హాజరైన జిల్లా అధికారులకు ఛార్జీ మెమోలు. కొప్పోలు రోడ్లో శ్రీ సాయి శ్రీనివాస ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు. నిర్వాహకులకు అభినందన. వివాదాస్పదంగా టీడీపీ నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాశరెడ్డి లేవనెత్తిన భూ కబ్జా అంశం. స్థలం తమదంటూ పలువురు వెల్లడి. మీకోసం కార్యక్రమం ప్రభుత్వానికి అధిక ప్రాధాన్యత అంశమని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. అందువలన అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా సంబంధిత ప్రభుత్వ శాఖలు చొరవ చూపాలని ఆదేశించారు. ప్రకాశం భవనంలోని మీకోసం సమావేశ మందిరంలో కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ పరమైన అంశాలు జాయింట్ కలెక్టర్ కు ఎండర్స్ చేయాలని, గతంలో ఇచ్చిన అర్జీలు పరిష్కారం కాకుండా మరలా అర్జీలు వస్తే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమానికి శాఖల ఉన్నతాధికారులు మాత్రమే హాజరు కావాలని, ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉన్నతాధికారులు రాకుండా సెకండ్ క్యాడర్ కు చెందిన అధికారులు వస్తే తన ముందు హాజరు కావాలన్నారు. గైర్హాజరైన ఉన్నతాధికారులు ఎవరి అనుమతి తీసుకున్నారని ప్రశ్నించారు. ఇలాంటి ప్రాధాన్యత గల కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరైన అధికారులకు ఛార్జ్ మెమోలు జారీ చేయాలని డిఆర్ఓను ఆదేశించారు. వచ్చిన ప్రతి అర్జీపై శ్రద్ధ వహించి సత్వరం పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. జేసీ రోనంకి గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు, ఆర్డీఓ కళావతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. If such subordinates are there, please come up to the dais that వచ్చేసేయండి. Then we will know why your head office person has deputed you and what is the problem which is facing. ఇక్కడ అటెండ్ అవ్వాలి. అవును, అదే నీకు ఇక్కడ లేదా మరి ఇప్పుడు అటెండ్ అవ్వాలి. ఒకటే మంత్లో 3 ఉంటాయి, 4 ఉంటాయి. 4 నేను రొటేట్ చేస్తాను. ఏం చెప్తావు ఇంకా కనీసం నేను ఇప్పుడు అటెండ్ అవుతాను. మన బిల్లు కింద ఉందా? వాట్ ఇస్ అడ్వాన్స్ అది మీకు యాక్షన్ ఇంగ్లీష్ మీరు చెప్పండి. ఇన్ఫర్మేషన్ ఉందా ఇక్కడ కల్పరేట్ లేదా దానికి ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఎవరు పెట్టారు మరి ఇన్ఫర్మేషన్ ఓకే చెప్పండి. ఇట్స్ పీజీ అరెస్ట్. హౌ కెన్ యూ టేక్ సో లైట్? వాట్ అబౌట్ సార్? ముందే వాళ్ళకి ఎవరికైతే ఎంపీసీస్ ఉన్నాయో వాళ్ళందరికీ ముందే ఇంటిమేషన్ ఇవ్వండి. సో దాట్ ఆ టైంకి ఈవెంట్స్ పబ్లిక్ వస్తే వాళ్ళు ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 వారాలు 4 వారాలు రొటేషన్ పద్ధతిలో వేసుకుంటే మనకి ఏ వారం వస్తాడో తెలుస్తుంది. కాబట్టి ఆఫీసర్ ఉంటాడు కాబట్టి రెస్పాన్స్ ఇస్తాం. ఎవరున్నారు? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. రెవెన్యూ అప్లికేషన్ తీసుకున్నవాడు రైట్ చేయండి అమ్మా. మీ హ్యాండ్స్ రైట్ చేయండి. ఓన్లీ అక్కడ డివిజన్ వారీగా సార్. ఇప్పుడు ఈ వైట్ షర్ట్ వారి మన కనిగిరి ఏదైతే మనకి రెవెన్యూ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా జేసీ గారికి డైరెక్ట్ చేయండి. రిపీటెడ్గా ఆల్మోస్ట్ ఒకే ఇష్యూ మీద 4-5 సార్లు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు నా దగ్గర రమ్మని చెప్పండి. సో దాట్ క్లారిటీ వస్తుంది. సో యూ టెల్ దెమ్ దాట్ ది జాయింట్ కలెక్టర్ ఈజ్ ద రెవెన్యూ కలెక్టర్. సో ఆ ఇష్యూస్ అన్నీ కూడా వారి దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ 4-5 సార్లు ఆల్రెడీ వచ్చి ఇంకా రిజాల్వ్ కానిది ఏది ఉంటే నా దగ్గర పంపించండి. ఫ్రెష్ ఐటమ్ అయితే వారి దగ్గరికి వెళ్తే అక్కడ ఆయనకి తెలుస్తుంది. రిపీటెడ్గా వచ్చిన వాళ్ళు అయితే నా దగ్గర ఓకే అక్కడి నుంచి పంపిస్తే ఈజీ. అండ్ జేసీ గారు అండ్ ఆల్సో డిఆర్ఓ గారు వీ విల్ డివైడ్ ఇన్ టు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. మీరు తీసుకొచ్చిన దాన్ని ఏదైతే డోవబుల్ దెర్ ఇస్ నో ఇష్యూ అట్ ఆల్. ఒకవేళ డోవబుల్ దాన్ని ఎన్ని రోజుల్లో మనం చేస్తాము.
నాట్ డూవబుల్ దానికి యూ హ్యావ్ టు గివ్ మీ సబ్స్టాన్షియల్ ద రీజన్, దెన్ బేస్డ్ ఆన్ విచ్ మేము కూడా ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అదే ఇష్యూ ఆల్రెడీ రిపీటెడ్గా వస్తుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం చేయలేకపోతున్నాం అని చెప్పేసి చెప్తాం. సో యూ వాంట్ మీ టు రిపీట్ అగైన్? యా. సో ఫర్ ది బెటర్ అండర్స్టాండింగ్ సేక్, రేపటి నుంచి నెక్స్ట్ మన పీజీఆర్ఎస్ టైంకి ఈచ్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ప్రిపేర్ ద లిస్ట్ ఆఫ్ గ్రీవెన్సెస్ where certain issues can be done, certain issues cannot be done. Where the issues can be done and in how many days actually that issue can be resolved. Where the issue cannot be done, you have to substantiate with the reasons why this issue cannot be done. So ఈ లిస్ట్ని మనం పెట్టుకుంటాము. ప్రతి ఆఫీసర్ కూడా ఎలాగా వాళ్ళు హెచ్ఓడి అండ్ ఆల్సో సబ్ ఆఫీసర్స్ కూడా వస్తున్నారు కాబట్టి సో థరోలీ దే షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అంతేగాని వచ్చి మీరు సిట్టింగ్ జస్ట్ మొబైల్ చూసుకుంటాం కాకపోకుండా దెన్ లెట్ us హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది గ్రీవెన్సెస్ గివెన్ బై ది పబ్లిక్. ఒంగోలు కొప్పోలు రోడ్లో ఏర్పాటు చేసిన శ్రీ సాయి శ్రీనివాస ఫిల్లింగ్ స్టేషన్ను శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఏఎంసీ చైర్మన్ రాతగర్ల వెంకట్రావు, మాజీ సర్పంచ్ కాట్రగడ్డ రఘుపతిరావు, శ్రీ హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట రవికుమార్, ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకులు ఒలీటి వరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫిల్లింగ్ స్టేషన్ యాజమాన్యానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అతిథులకు శుభాకాంక్షలు తెలిపారు. రాజపాలెం వేరముట్ట రిసీవ్ చేస్తున్నారా? మార్కాపురం 14వ వార్డు కొండారెడ్డి కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఫలాల గురించి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వివరించారు. ఇటీవల కూటమి ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ గురించి వివరించారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా సూపర్ 6లోని అన్ని పథకాలను అమలు చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో మార్కాపురం ప్రత్యేక జిల్లా వస్తుందని, మెడికల్ కాలేజీలు కూడా వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని, మార్కాపురానికి త్వరలోనే ఒక మినీ మిర్చి యార్డు వస్తుందని, తద్వారా ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుందని అన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఇప్పుడు 5-6 వేలు వచ్చేస్తుంది, 3-4 వేలు తగ్గినాయి. 24 సంవత్సరాలుగా ఈ పట్టణంలో మీరు నన్ను ఆదరిస్తా ఉన్నారు. కానీ ఇది సరిపోదు. ఇంకా పూర్తి స్థాయిలో మీ సైడ్ నుంచి ఆదరణ అనేది నాకు వస్తే ఇంకా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసేదానికి శ్రీకారం చుడతానని, ఒక ఊపు వస్తుందని, ఒక ధైర్యం వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఈ రోజు జిల్లా రాబోతా ఉందంటే దానికి మీరు ఇచ్చినటువంటి ఊపు, మీరు పంచినటువంటి ప్రేమాభిమానాలు, మీరు ఇచ్చినటువంటి సహకారం, ఈ సహకారం వల్లనే ఈ రోజు మేము జిల్లా సాధించగలుగుతా ఉన్నాం. అతి త్వరలో జిల్లా చేయబోతా ఉన్నాం. మన యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్య ప్రజాప్రతినిధి, కుటుంబ సభ్యులు, అనుచరులు ఒంగోలులో భూ కబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు, పోలీసు కేసులు, రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ కబ్జాలపై పోలీసులు కేసు నమోదు చేసి కొందరిని అరెస్టు చేయడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలోనే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒంగోలులో జరిగిన భూ కబ్జాలపై సిట్టు వేయించి నిందితులను అరెస్టు చేయిస్తామని టీడీపీ నాయకులు హామీ ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి 148/2 సర్వే నెంబర్ 1.80 ఎకరాల భూ కబ్జాకు సంబంధించి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరారు. అదే భూమికి సంబంధించి హక్కులు తనకు ఉన్నాయంటూ చివుకుల సుదర్శనం అనే వ్యక్తి భూమి పత్రాలు చూపించి న్యాయం చేయాలని కోరారు. ఇదే భూమికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అప్పటి వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డికి దళిత సంఘం నేత నాగేంద్రరావుకు మధ్య తీవ్ర వివాదం, ఘర్షణ కూడా జరిగింది.
పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత మరలా అదే అంశంపై మీడియా సమావేశంలో సవాల్ విసిరారు. ఇదిలా ఉండగా దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు ఆ భూమి తమదని, ఆ భూమికి టీడీపీ నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డికి చివుకుల సుదర్శనానికి సంబంధం లేదని అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏ భూ కబ్జాలైతే అప్పటి ముఖ్య ప్రజా ప్రతినిధి ఘోర ఓటమికి కారణాలయ్యాయో ఎన్నికల ఫలితాల్లో అర్థమైంది. తాజాగా టీడీపీ నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి మరలా భూ కబ్జాకు సంబంధించి వివాదాలకు తెరలేపడంతో ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కానమిట్ట సర్వే నెంబర్ 148 వారు అంతకుముందు 148గా ఉన్నా కానీ మొత్తం 1 ఎకరా 8 సెంట్ల భూమి మాకు 1920లో మా ముత్తాత కొన్నారు. దాని తర్వాత మేము 1 ఎకరా 76 సెంట్లు 1981 సంవత్సరంలో మేము మా అవసరం నిమిత్తం అమ్ముకున్నాం. తర్వాత 1 ఎకరా 4 సెంట్ల మా దీనంలో ఉంది. సంవత్సరాల పాటు రెవెన్యూ రికార్డు ఆర్ఎస్ఆర్ లాగా ఇప్పుడు కూడా మా పేరు అలానే ఉంది. అయితే ఈ భూమిని మేము ఇటీవల 2021 సంవత్సరంలో వేరే వాళ్ళకి మా కుటుంబ అవసరాల నిమిత్తం అమ్మటం జరిగింది. ఆ విక్రయ క్రమంలో ఆడ పనిచేసే బ్రోకర్లు కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు ఈ విషయాన్ని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డికి తెలియజేసి, కానీ తర్వాత సూర్యప్రకాష్ రెడ్డి హైకోర్టులో తన కుల బలం చేత తర్వాత స్టేని వెకెత్తించే ప్రయత్నాలు చేశాడు. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఈ భూమి తనదేనని మళ్ళీ ఇంకొక అతను పెద్దిరెడ్డి సుదర్శనం అని ఇంకో కృష్ణుడి తెర మీదకి వచ్చాడు. అతను వెళ్ళి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పాడని, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇతను చేశాడని, ఇది పెద్ద డ్రామా హంబక్కు ఇదంతా చేసి చేశాడు. ఇతను ఈరోజు ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ కూడా ఇతను కలిసినట్టు తెలిసింది. ఎవరు ఎంతమంది కలిసినా పెద్దిరెడ్డి చివుకుల సుదర్శన అతను బ్రాహ్మణు ఒంగోలులో ఉంటే 105 సంవత్సరాల తర్వాత భూమి గుర్తుకొచ్చిందా అని చెప్పి మేము అడుగుతున్నాము. ఆ లింకు డాక్యుమెంట్ ఏంది, ఎవరి దగ్గర కొన్నాడు, ఏంది తీసుకొని రమ్మనండి, డాక్యుమెంట్ తీసుకొని రమ్మనండి, అమ్మిన వాళ్ళని తీసుకురమ్మనండి. ఇదే మీడియా సమావేశంలో. కాబట్టి వాళ్ళకి ఎటువంటి భూమి మీద హక్కు లేదు. దొంగ డాక్యుమెంట్ తీసుకొచ్చి మనం చూస్తున్నాం, ఇన్ని దొంగ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. మేము అమ్మాము, మాకు హక్కు ఉంది, కోర్టులో మాకు పాడుకున్నామని చెప్తున్న చివుకులలో కూడా ఎటువంటి హక్కు లేదు. వాళ్ళు ఆ కోర్టు తీర్పును అమలు చేయలేదు, అమలు నోచుకోలేదు. ఎందుకంటే ఆ కోర్టు రికార్డులో కూడా జడ్జిమెంటు కాపీ లేదు. వాళ్ళు భరణం ఇవ్వాలి, ఆ భరణం ఇవ్వలేదు. ఆ జడ్జిమెంట్ వేలంపాట జరిగిందే కానీ వేలంపాట ఎక్కడ కూడా అమలు కాలేదు. కాబట్టి మా భూమి మాదేను. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి కానీ చివుకుల సుదర్శనానికి కానీ ఆ భూమి మీద ఎటువంటి హక్కు లేదు. వారికి ఎటువంటి హక్కు ఉంటే వాళ్ళు కానీ వాళ్ళ వారసులు కానీ చట్టపరంగా వచ్చి చట్టపరంగా వచ్చి భూమిని స్వాధీనం చేసుకోవచ్చని మేము తెలియజేస్తున్నాం. సూపర్ జీఎస్టీ సూపర్ సేవ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, అదే స్థాయిలో అధికారులు ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్వహించే విధంగా అందరూ జిల్లా అధికారులు వారి సిబ్బందిని అప్రమత్తం చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. కలెక్టరేట్లోని మీకోసం భవనంలో జిల్లా అధికారులతో జేసీ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలు, నంద్యాలలో జరిగే రోడ్ షోలో పాల్గొని జీఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తారని అన్నారు. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 19 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా క్యాలెండర్ తయారు చేశామని, కార్యక్రమాల వివరాలను యాప్లో సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డిఆర్ఓ చినవోబులేసు అధికారులు పాల్గొన్నారు. కింద ఒకటి పెట్టిస్తాము, తర్వాత మీ కార్యాలయంలో పెట్టుకోవడానికి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గ్రూప్ లో కూడా పెడతాము. ఒక ప్రింట్అవుట్ తీసి మీరు పెట్టుకోగలిగితే చాలు. అంటే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే మనకి అక్కడ చేసినట్టు అని అర్థం అనమాట. సో దానికి నాకు డాష్ బోర్డ్ ఇచ్చారు, కలెక్టర్ గారికి డాష్ బోర్డు ఉంది, ఎంపీడీఓలకి డాష్ బోర్డు ఉంది, మున్సిపల్ కమిషనర్స్కి ఉంది. అక్కడ నుంచి కింది స్థాయిలో యాప్లు కూడా ఇచ్చారు. అందులో మనం చేసిన యాక్టివిటీని షెడ్యూల్ చేయాలి, తర్వాత డాక్యుమెంటేషన్ చేయాలి. సేవింగ్స్ క్యాంపెయిన్ అనేది ఒకటి నడుస్తుంది. దానికి చాలా డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అవ్వాల్సిందిగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ అక్టోబర్ 16వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించి జిల్లాల్లో రోడ్ షో కూడా దీనికోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంత ప్రాధాన్యత మరి ప్రభుత్వం కూడా దీనికి ఇవ్వడం జరిగింది. సో దీనికి చూస్తే కనుక మనకి సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమం ఎట్లయితే వివిధ రకాల యాక్టివిటీ చేసామో అట్లా ఇది చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ మనము
ఇందులో చేస్తున్నాము. ఇందులో చూస్తే కనుక జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులు, ఆన్లైన్ మోసాలు, భూ వివాదాలు, ఇతర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు స్వేచ్ఛగా తెలిపారు. సమస్యలను విని సానుకూలంగా స్పందించి చట్టపరంగా త్వరితగతిన న్యాయం చేస్తామని ఎస్పీ భరోసా కల్పించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదుదారుల వివరాలు తెలియజేసి తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఫిర్యాదులపై తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 66 ఫిర్యాదులు అందాయి. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాల్లో సమర్పించవచ్చని ఎస్పీ తెలిపారు. సిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, సింగరాయకొండ సిఐ హజరతయ్య, పామూరు సిఐ భీమానాయక్, ఖమ్మం సిఐ మల్లికార్జున, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్ఐ జనార్దన్ రావు సిబ్బంది పాల్గొన్నారు. జరుగుమల్లిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా వెలుగు చూసింది. బియ్యం అక్రమంగా తరలిస్తున్న మినీ ట్రక్కును పట్టుకుని పోలీస్ స్టేషన్కి తరలించి వీఆర్ఓ భీమవరపు కృష్ణ చైతన్య, వీఆర్ఏ శ్రీకాంత్ సమక్షంలో డ్రైవర్ మందెల కిషోర్ని అరెస్ట్ చేసి విచారించారు. కొండపి మండలం కట్టుబడివారిపాలెం నుంచి బొలేరో వాహనంలో కావలికి తరలిస్తున్న 80 బస్తాల్లో 4 టన్నుల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లుగా తెలిసింది. డ్రైవర్ది కావలి మండలం అనిమడుగు గ్రామం కాగా అదే గ్రామానికి చెందిన కోనంకి కిషోర్ అనే మరో వ్యక్తి బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నట్లుగా ఎస్ఐ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఎంత ఉంటుంది వెయిట్? ఒకటి 50 కిలోలు. ఎంత 50 కేజీల బస్సు ఎంత ఉంటుంది ధర? ఖరీదు ఎంత మనోడు చెప్పాలి, వాళ్ళు చెప్తారు, అసలు చెప్తాను. ఉన్నది రేటు ఈ ఊరకు ఉచితంగా ఇచ్చేది, గవర్నమెంట్ ఇచ్చేది ఉచితం. స్వామి మార్కెట్ రేట్ ప్రకారం చూస్తాను. ఇప్పుడు 80 ఉన్నాయా? 550కి. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు శ్రీ హర్షిని మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థినులకు హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కన్సల్టెంట్ కమల మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. గతంలో కేసులు ఎక్కువగా నమోదయ్యేవని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అవగాహన కార్యక్రమాల ద్వారా కేసులు చాలా వరకు తగ్గాయని అన్నారు. విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వంటి వాటిని సమాజం నుంచి పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని సూచించారు. కళాశాల డైరెక్టర్ గోరంట్ల హర్షిత్, వైస్ ప్రిన్సిపాల్ సుధీర్ చక్రవర్తి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రామపిచ్చయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇంజెక్షన్స్ నుంచి రాకుండా 99% ఆపగలుగుతున్నాము. హలో అందరూ సైలెంట్గా కూర్చున్నారు. నాకు అస్సలు నచ్చలేదమ్మా. సార్ నాకు 10 నిమిషాలు టైం ఇచ్చాడు. 10 నిమిషాలు మిమ్మల్ని నేను బాగా బూస్టప్ చేయకపోతే బాగుండదు. హలో అందరూ యాక్టివ్గానే ఉన్నారుగా? నిద్ర వస్తుందా చెప్తుంటే? నిద్ర రావట్లే. హెచ్ఐవిని మనము ఇంజెక్షన్ ద్వారా ఆపగలుగుతున్నామా లేదా? ఒకటే పాయింట్ లాస్ట్ పెంచి చెప్పండమ్మా. ఆపగలుగుతున్నామా? మాట్లాడాలి మీరు కూడా. ఆపగలుగుతున్నాము. ఓకే. మళ్ళీ బ్లడ్ ట్రాన్స్మిషన్ ఆపగలుగుతున్నామా లేదా? బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, ఆపగలుగుతున్నాము. ఓకే. సో తల్లికుంటే బిడ్డకి ఖచ్చితంగా ఎట్లాగో ప్రెగ్నెంట్ అయిన తర్వాత 100% హెచ్ఐవి టెస్ట్ చేయించుకుంటారు. కంపల్సరీగా వాళ్ళు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా 100% టెస్ట్ చేయించుకోవాలి. ఇట్ ఈస్ నెససరీ, కంపల్సరీ కాబట్టి టెస్ట్ చేయించుకుంటారు. ఎప్పుడు దీంట్లో సెకండ్ పార్ట్ అసలు నాకు టెస్ట్ 1000 మందిలో కూడా ఒక్క ప్రెగ్నెంట్ ఆమె నాకు టెస్ట్ వద్దు, నాకు అవసరం లేదని మైగ్రెంట్స్ అంటారు వాళ్ళని. మైగ్రెంట్స్ ఒకే దగ్గర నిలబడగా ఉంటారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతోనే పేద ప్రజలకు వైద్యం లభిస్తుందని, వైద్య కళాశాలను ప్రైవేటీకరించడం అంటే పేద ప్రజలకు వైద్యాన్ని తిరస్కరించడమేనని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్ ఆరోపించారు. ప్రభుత్వ రంగంలోనే వైద్యం, విద్య, ప్రజారోగ్యాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంతో ప్రైవేటీకరించే ఆలోచనలను ఉపసంహరించుకోవాలన్నారు. నిర్మాణంలో ఉన్న మార్కాపురం మెడికల్ కాలేజ్ సహా రాష్ట్రంలోని ఇతర మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 11వ తేదీ మార్కాపురం ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యు వెంకట్రావు, జి శ్రీనివాసరెడ్డి, నాయకులు ఏవి పుల్లారావు, కుర్రా రామారావు, సిహెచ్ జయప్రకాష్, డాక్టర్ బుజ్జిబాబు, యు భాస్కర్, డిఎల్ ప్రసాద్, వెంకటేష్, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు తప్ప కోవిడ్ను ఆదుకునేటువంటి పరిస్థితుల్లో ఏ ప్రైవేట్ హాస్పిటల్లో లేదు అనే నిదర్శనం ఇచ్చింది మన కోవిడ్. సో కాబట్టి కోవిడ్ చాలా గట్టిగా చెప్తాం. అలాగే మనం ఏదైతే పాలసీలు తీసుకున్నాం. మార్టూరు మండలం డేగరముడి గ్రామాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ ఎస్పీలు సందర్శించి బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. అద్దంకి బంగ్లా రోడ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు అంకం కిరణ్ కుమార్, కాకుమాను రవికృష్ణ, సుబ్బారావు, బద్రి కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, రామాంజీ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీకోసం కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు తీవ్ర ఆగ్రహం. కార్యక్రమానికి గైరు హాజరైన జిల్లా అధికారులకు ఛార్జీ మెమోలు. కొప్పోలు రోడ్లో శ్రీ సాయి శ్రీనివాస ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు. నిర్వాహకులకు అభినందన. వివాదాస్పదంగా టీడీపీ నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి లేవనెత్తిన భూ కబ్జా అంశం. స్థలం తమదంటూ పలువురు వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. కొంతమందిని దూరంగా ఉంచుకోవటం బలహీనత కాదు, మనసు ఆరోగ్యాన్ని కాపాడుకునే జ్ఞానం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.